హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే గగన్ అలా అమ్మవారిలాగా ఆడవేషం వేసుకొని అక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటాడు కదా. అందరూ పూజలు చేస్తూ పువ్వులు వేస్తూ ఉంటారు. గగన్ కాళ్ళకి పువ్వులు విసిరేస్తూ ఉంటే అలా పువ్వుల్లో నడుచుకుంటూ గగన్ వెళ్తూ ఉంటాడు. అపూర్వ సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది. ఇక గోరింటాకు పిన్ని, చూసావా, వాడు ఈ పూజ చేస్తే ఆ భూమి బతికేస్తుంది అని ఏదో చేస్తానన్నావు కదా, అంటే కొంచెం ఆగు, వాడు ఈ పూజ మధ్యలోనే ఆపేలా చేస్తాను అని అపూర్వ అంటుంది. అలా చూస్తూ ఉండగానే ఇంకా గగన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే శారద వాళ్ళ కూతురు అందరు కూడా దండం పెట్టుకొని వెనకాల వస్తూ ఉంటారు. ఇక భూమికి ఇక్కడ సర్జరీ, పెద్ద డాక్టర్ వచ్చాక మళ్ళీ మొదలు పెడతారు కదా, సర్జరీ జరుగుతూ ఉంటుంది భూమికి. శరత్ ఏమో బయట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇక గగన్ అలా అమ్మవారికి పూజ చేయటం కోసం అలా వస్తూ ఉంటాడు. అమ్మవారిలాగా అలా వస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఇంకా జేజేలు కొడుతూ దండం పెట్టుకొని అలా గగన్ వెనకాలే వస్తూ ఉంటారు. అప్పుడు అపూర్వ అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, వీడికి పూజ మధ్యలోనే ఆపేస్తానని చెప్పాను కదా, ఆపుతాను చూడు ఇప్పుడు ఏం చేస్తానో అనేసి సీరియస్గా అంటుంది. ఇంకా వెంటనే ఆ రౌడీలకి అంతకుముందే ఫోన్ చేసి చెప్తుంది కదా, ఆ రౌడీలు కూడా అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి మేడం అని అంటే గోరింటాకు పిన్ని అపూర్వ ఇద్దరు ఆ రౌడీల వైపు చూస్తారు. వాళ్ళు దగ్గరికి వచ్చి నిలబడి, చెప్పండి మేడం ఏం చేయాలి అంటే ఆమె ప్లాన్ చెప్తుంది. అపూర్వ ప్లాన్ చెప్పినట్టుగానే ఆ రౌడీలు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా వచ్చి అందరి జనాల్లోకి వచ్చి నిలబడతారు. నిలబడి అలా చూస్తూ ఉంటారు. గగన్ నడుచుకుంటూ వస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు పిన్నితో ఇలా చెప్తూ ఉంటుంది, చూడు వాడు ఇప్పుడు ఒక్క అడుగు తీసి ముందుకు కూడా వేయలేడు, అలా చేశాను వాణ్ణి అని అంటూ చెప్పగానే అప్పుడే అక్కడ ఉన్న రౌడీలు ఆ సీసాలు తీసుకొని గగన్ కాళ్ళ కింద కొడతారు. కొట్టేసరికి ఇంకా అవి ముక్కలైపోయి అక్కడే ఉంటాయి. ఇక తెలియకుండా వీళ్ళకి ఇంకా పక్కన ఉన్న జనాలు పువ్వులు విసురుతూ ఉంటారు కదా, ఆ సీసాలు కనిపించవు. అందులో నుంచి ఇంకా గగన్ నడుచుకుంటేసరికి గుచ్చుకుంటుంది. కళ్ళల్లో కన్నీళ్ళు చేస్తూ ఉంటాయి. అయినా సరే గగన్ ఆ అడుగు ఆపేసి అలాగే నిలబడి కన్నీళ్ళు వచ్చేస్తూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ నవ్వుంటూ గోరింటాకు పిన్నితో ఇలా అంటుంది, చూసావా ఇప్పుడు చూడు ఒక్క అడుగు కూడా తీసి వాడు ముందుకు వేయలేడు అని చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా నవ్వుతూ గోరింటాకు పిన్ని చూస్తూ ఉంటే అపూర్వ కూడా ఇంకా వాడు అడుగు తీయలేడు అనేసి నవ్వుకుంటూ చూస్తుంది. గగన్ మనం అడుగు ఆపకుండా లేపి ముందుకు వేస్తాడు. ఇక గగన్ అలా మళ్ళీ నడవటం మొదలు పెడతాడు. అది చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని ఇలా అంటుంది, చూసావా వాడు మళ్ళీ నడుస్తున్నాడు, ఒక అడుగు కూడా తీసి ముందుకు వేయడు అని చెప్పావు, కానీ వాడేమో నడుస్తున్నాడు, అంటే ఇది జరిగిపోయినట్టే కదా, వాళ్ళు చేసేస్తారు ఇంకా అంతే కదా అని అంటూ ఉంటే ఇంకా వాడు పూజ చేసేస్తాడు, అది బతికేస్తుంది అని గోరింటాకు పిన్ని అంటే అపూర్వ సీరియస్గా ఆలోచిస్తూ వాడిని అంతలా నేను ఎలా వెళ్ళనిస్తాను, చూడు ఇంకొకసారి ఏదైనా ప్లాన్ చేస్తే ఇప్పుడు తిరిగి ఉండదు, ఇప్పుడు వేసే ప్లాన్ వల్ల వాడు చచ్చిపోవాల్సిందే, వాడిని కూడా భూమితో పాటు పైకి పంపించేస్తాను అని కోపంగా అంటంతో అప్పుడు ఏం చేస్తుందా అని చెప్పేసి గోరింటాకు పిన్ని చూస్తుంది. గగన్ ఎలాగోలాగా కాళ్ళకి రక్తాలు వచ్చినా నొప్పి పుట్టినా ఏం చేసినా సరే అంటూ శివలింగం దగ్గరికి వచ్చేస్తూ పూజారి పూజ చేస్తూ ఉంటాడు. తల మీద అందరూ అక్కడ శివలింగం దగ్గరికి మొక్కుతూ ఉంటే అందరూ అలా దండాలుపుకొని చూస్తూ ఉంటారు. గగన్ అలా రెండు చేతులు చాచి తల మీద అలాగే చేతుల్లో నిప్పులు పట్టుకొని అలా నిలబడి ఉంటాడు. ఇక పరిగెత్తుకొని వస్తూ ప్లాన్ చేసింది కూడా అపూర్వనే. అది పరిగెత్తుకొని వస్తూ ఉంటే గగన్ అలా వెనక్కి తిరగకుండా అక్కడ దేవుడి వైపు తిరిగి నిలబడతాడు కదా, ఇక వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. దాని కాళ్ళ శబ్దం వినేసి అపూర్వ అందరూ అలా చూస్తూ ఉంటారు. అపూర్వ ఆ ఎద్దు వచ్చి ఇంకా గగన్ని పొడి చేస్తుంది, ఆ రకంగా ప్లాన్ చేస్తుంది. అపూర్వ గోరింటాకు పిన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక పక్కనే ఉన్న శారద గగన్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు గగన్ దగ్గరికి వస్తుందంటే గగన్ ఎరుపు రంగు చీర పశువులకి జంతువులకి పడదు కాబట్టి అది వచ్చి ఇంకా చంపేస్తుంది అని చెప్పేసి ప్లాన్ చేసి మరి
అలా చేస్తుంది. ఇంకా అలా వచ్చేస్తూ ఉంటుంది. ఎద్దు అలా పరిగెత్తుకుని వస్తూ ఉంటే ఇక గగన్ అలా నిలబడి ఉంటాడు కదా, ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది. గగన్ని ఎక్కడ పొడి చేస్తుందా అని చెప్పి భయపడి వాళ్ళ అమ్మ అలా గట్టిగా అరిచేసి నోరు గట్టిగా మూసుకొని చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న పూజారి ఒక్కసారిగా అటు ఇటు చూస్తాడు. ఏం చేయాలి అని చెప్పి చూస్తే కింద పసుపు కనిపిస్తుంది. ఆ పసుపు కాస్త గగన్ మీదకి మొత్తం ఇలా విసిరేస్తాడు. అప్పుడు గగన్ అలా మొత్తం పసుపుతో తడిచిపోతాడు. పసుపంతా గగన్ మీద పడేసరికి గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ ఎద్దు దగ్గరగా వచ్చి ఇలా పొడి చేద్దామనుకునే సమయానికే గగన్ వెనక్కి తిరిగేసరికి వెనకాల ఎరుపు రంగు ఉంటుంది. ముందు మొత్తం పసుపు పడటంతో పసుపు రంగు అయిపోతుంది కదా, ఆ రకంగా పసుపుగా అయిపోవటంతో ఇంకా ఎద్దు అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒక్క క్షణం అయి ఉంటే పొడి చేసేది, కానీ అలా చేయకుండా పూజారి పసుపు వేయటంతో అలా పసుపు పడటంతో గగన్ వెనక్కి తిరిగి సీరియస్గా చూస్తే ఆ ఎద్దు గగన్ని చూసి అక్కడ నుంచి పారిపోతుంది. అది మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోయేసరికి అపూర్వ గోరింటాకు పిన్ని షాక్ అయిపోతారు. చూసావా అమ్మ, మళ్ళీ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. అది పొడిచేది, కొంచెంలో వాడు చచ్చేవాడు, కానీ ఎంతటి తప్పిపోయింది. నువ్వు ఏం ప్లాన్ చేసినా అన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయి అని అంటూ చెప్తుంది గోరింటాకు పిన్ని. అపూర్వ సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ మళ్ళీ దేవుడి వైపు తిరిగి దండం పెట్టుకొని ఆ నిప్పులన్నీ తీసి అందులో వేసేస్తాడు. అవి వెలుగుతూ ఉంటాయి. అప్పుడు దేవుడికి దండం పెట్టుకొని గగన్ సీరియస్గా డాన్స్ వేయటం మొదలు పెడతాడు. అందరూ చూస్తూ ఉన్నా సరే సీరియస్గా దేవుడికి మొక్కుకొని కోపంతో డాన్స్ వేస్తూ ఉంటాడు గగన్. అలా డాన్స్ వేస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూ అందరూ షాక్ అయిపోతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే గగన్ అంత దీక్షగా చేస్తాడు కాబట్టి వాళ్ళు అలా బాధపడుతూ ఉంటారు. ఇక హాస్పిటల్లో డాక్టర్ సర్జరీ చేసేస్తారు. ఆ తర్వాత గగన్ అలాగే శారద వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. గగన్ నడుచుకుంటూ వస్తూ ఉంటే గగన్కి నడవటం కూడా రాదు. చాలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటాడు. కాళ్ళకి బ్లడ్ పోతూ ఉంటుంది, కాళ్ళకి రక్తం అలా కారిపోతూ ఉంటుంది. కానీ కాలు తీసి అడుగు వేయటం కూడా రాదు. నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చేస్తే శరత్ చూస్తాడు. గగన్ కాళ్ళని చూస్తూ ఉంటాడు. చూసి మళ్ళీ ఏమీ మాట్లాడకుండా పక్కన వెళ్ళిపోయి కూర్చుంటాడు శరత్. అప్పుడే ఇక్కడికి శారద అలాగే వాళ్ళ కూతురు గగన్ ముగ్గురు వచ్చేస్తారు కదా. శారద వాళ్ళు కంగారు పడుతూ భూమిని చూస్తూ ఉంటారు. ఇక భూమికి సర్జరీ అయిపోతుంది కదా, లోపల నుంచి డాక్టర్ వస్తాడు. గగన్ అందరూ చూస్తూ ఉంటారు. డాక్టర్ చాలా ఆనందంగా వచ్చి ఇలా చెప్తాడు, ఈ అమ్మాయికి ఇంకా ప్రాణగండం పోయింది, ఆ అమ్మాయి సర్జరీ సక్సెస్ అయింది, ఇంకా అమ్మాయి బ్రతుకుతుంది, ఏమీ ప్రాబ్లం లేదు, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా గగన్ అలాగే శారద అలాగే శరత్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు, ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ మేము వెళ్ళి భూమిని చూడొచ్చా అని అంటూ శారద అడిగితే లేదు, ఇప్పుడే చూడటానికి వీల్లేదు, తనకి ఇప్పుడే కదా సర్జరీ జరిగింది, కొంచెం సమయం తర్వాత మేము చూడమన్నప్పుడు చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి కుదరదు అని డాక్టర్ చెప్తాడు. సరే అని చెప్పి వీళ్ళంతా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వేరే రూమ్కి భూమిని షిఫ్ట్ చేస్తారు. అలా షిఫ్ట్ చేసిన తర్వాత గగన్ అలాగే అందరూ కూడా గ్లాసుల నుంచి చూసి ఆనందపడుతూ ఉంటారు. భూమి వైపు చూసి ఇక అలా భూమిని తెచ్చి అక్కడ పడుకోబెట్టగానే శారద ఒకటి లోపలికి వెళ్తుంది. వెళ్ళి భూమిని అలా చూస్తూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ భూమి, నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, నువ్వు ప్రాణాలతో బయటికి రావాలని. నా కొడుకు ఎప్పుడూ ఆ దేవుణ్ణి నమ్మేవాడు కాదు, నీకోసం దేవుణ్ణి నమ్మాడమ్మా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవాలి, నువ్వు కళ్ళు తెరవకపోతే నా కొడుకుతో పాటు మేము కూడా దేవుణ్ణి నమ్మటం మానేస్తాము అనేసి ఇలా శారద మాట్లాడి దేవుడికి దగ్గర నుంచి తెచ్చిన బొట్టుని భూమికి పెడుతుంది. అలా పెట్టి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది శారద. బయట నుంచి గగన్ వాళ్ళ చెల్లి చూస్తూ ఉంటే ఇటు పక్క నుంచి శరత్ కుమార్ కూడా చూస్తూ, శరత్ చంద్ర కూడా చూస్తూ ఉంటాడు. ఇక ఆ రకంగా వాళ్ళు అలా చూస్తూ ఉండగానే భూమి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. భూమి కళ్ళు తెరవగానే ఆనందంతో అలా చూసుకుంటుంది శారదాదే. ఆ తర్వాత ఉన్న గగన్ వాళ్ళ చెల్లిని చూసి భూమి కళ్ళు తెరిచింది అని ఆనందంగా నవ్వుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఆ శారద కూడా అక్కడే ఉండి ఆనందంగా, అమ్మ భూమి, నువ్వు బతికావమ్మా, నువ్వు కళ్ళు తెరిచావు, నువ్వు బతికావు తల్లి, నువ్వు బ్రతికావు అని అంటూ గగన్ భూమి కళ్ళు తెరిచింది గగన్ అని
అని శారద గగన్కి చెప్తూ ఉంటుంది. గగన్ లోపలే ఉంటాడు కదా, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని అలా చూస్తూ ఉంటాడు. శరత్ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు, నా కూతుర్ని బ్రతికించారు అనేసి. ఇక భూమి కళ్ళు తెరిచి అలా మెల్లగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.